హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే దిలీజ్ ఇన్ ద ఫాల్ టైమ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మన ఆర్ఎంబి దగ్గర అయితే గుడి ఇక్కడ 2 టేబుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి శివాలయం అండ్ ఒకటి గణపతి గుడి అనమాట. అండ్ మీకు ఇప్పుడు అదే కాకుండా ఇంకొక గుడి కూడా, ఇంకో టెంపుల్ కూడా చూపిస్తాను. అది మీరు ఆల్రెడీ కామెంట్ చేసిన గుడే. మీరు ఏంటనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. వాళ్ళు కరెక్ట్గా గెస్ట్ చేస్తారైతే వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ మనం ఇప్పుడు 2 టెంపుల్స్ అయితే ఒకసారి చూద్దాం, మొత్తం అంతా కవర్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ శివాలయం ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే 4 పాములు కూడా ఉన్నాయి. చూసారు కదా గైస్, ఇక్కడ శిల్పాలు ఉన్నాయి. అండ్ చూసారు మొత్తం అక్కడ మన శివుడు అయితే అక్కడ ఉన్నారు. అండ్ ముందర నంది కూడా ఉన్నారు. అండ్ మనకైతే ఇక్కడ మనకైతే మనం ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు అనమాట శివుడికి. అండ్ ఇది బ్రహ్మలింగాలు అంటారు కదా, వాటిలో అయితే ఇది కూడా ఒక బ్రహ్మలింగమే. అండ్ మనం ఇక్కడ అటైతే మన గణపతి టెంపుల్ అయితే ఒకసారి కవర్ చేద్దాం. మనకు బయట కూడా ఇక్కడ ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మన లోపల చూద్దాం. చూసినట్టు సరస్వతి దేవి అయితే విగ్రహం అయితే ఉన్నది. అండ్ లోపల మనకి గణపతి స్వామి వారు అయితే ఉన్నారు. అండ్ బయట ఏ ఛానల్ రానది? ఏకే దిలీజ్ ఇన్ ద ఫాల్ యూట్యూబ్ ఛానల్. పంతులు గారు మాకు దీని గురించి కొన్ని ఏమని చెప్తారా? ఈ గుడి ఎప్పుడు కట్టారు? ఈ గుడి 2014లో కట్టారు నాన్న. 2016లోనా? 2014. ఇక్కడ మనకు చూసినట్టయితే మనకి ఇక్కడ ఎప్పుడు కట్టారో మొత్తం డీటెయిల్స్, గుడ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అండ్ స్వామివారి ఇది వినాయక స్వామి అంటే ఏం రాతి ఏంటి? పాలరాయి వినాయకుడు. ఇక్కడ మనకి పాలరాయి వినాయకుడు, పాలరాయితోనైతే వినాయకుడిని చేయడం జరిగింది. అండ్ పైన కూడా మనకు కుమారస్వామి అండ్ పార్వతీదేవి, శివుడు, మన గణపతి కూడా ఫొటోస్ లాంటివి అయితే పెట్టడం జరిగింది. అండ్ మనకి ఇటువైపు కూడా ఎవరు ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి స్వయంగా అయితే వెళ్తారనమాట. ఇదిగోండి గైస్, కింద చూపిస్తున్నారు కదా ఆ స్వామి వారు గైస్. అండ్ పైన మీరు చూసినట్టు మనకు కూడా ఇంకా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠ చేయడం అయితే జరిగింది. శ్రీకాళహస్తిలాగే శివుడు, రాహుకేతువులు కూడా ఉన్నాయి. పక్కన తీసారు కదా అంతాను. శ్రీకాళహస్తి అంత వెళ్ళే అంతా ఇక్కడ అంతే పుణ్యం ఉంటుంది. శ్రీకాళహస్తి అందరూ వెళ్ళలేరు, అందరూ శ్రీకాళహస్తి వెళ్ళలేరు కాబట్టి అక్కడికి ఇక్కడేమైతే అవి నిర్మించడం జరిగింది. స్వామి గారు మనం ఇక్కడ మనము అభిషేకం చేసుకోవచ్చా? ఎవరికి వారే అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ నెలకు 110 రూపాయలు. ఎవరు అలా కాదు, ఎవరిది వారిది అభిషేకం చేసుకోవాలి. ఇక్కడంటే మేము మంత్రాలే చదివేది తప్ప ఈ కొబ్బరికాయ కొట్టడం కానీ, పాలు కానీ ఏదైనా కూడా మీరు స్వయంగా దాని మీద స్వామి మీద అభిషేకం చేసుకోవడమే. ఇక్కడ మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక ఒక 3 నెలల్లో తీరుతుంది. ఇది కోరికలు తీర్చే స్వామి అనమాట. ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి వీసాల గురించి కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, ఎంబీబీఎస్ కానీ చదివి సీట్ల గురించి వచ్చిన వాళ్ళు రాయపూర్లో కానీ, లేకపోతే మెడికల్ కాలేజీల్లో కానీ సీట్లు వచ్చి చాలామంది వెళ్ళి వాళ్లే ఈ దేవాలయానికి సపోర్ట్ చేసి, కానీ ఎవడు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ దేవాలయాన్ని పట్టించుకోలేదు. దీనికి నూనె గీని సహకారం లేదు. భక్తులు వచ్చిన దీంతోటే, భక్తులతోటే ఇది నడుస్తున్నారు. దీనికి మరి దాత దైవం అప్పుడు లేడు. ఏ భక్తులు వచ్చినా కూడా మనం అడుగుతామా, మీరు సహాయం చెయ్యండి, నూనె ఇవ్వండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని చెప్పేసి భక్తుల మీదే ఈ దేవాలయం ఆధారపడ్డాను తప్ప దీనికి ఒక కమిటీ కానీ ఇది కానీ ఏం లేదు. అంతా దీన్ని ఎవరు పట్టించుకున్న నాదులు కూడా లేడు. ఎవరికి చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్ నాన్న, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు పట్టించుకోరు. పట్టించుకోకపోవడం వల్ల ఏ భక్తులు వచ్చినా భక్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని నడిపిస్తున్నాం. ఒక భక్తుడు పెయింట్ వేయించాడు, ఒక భక్తుడు కరెంట్ వేయించాడు, ఒక భక్తుడు ఈ విగ్రహాలు ఇచ్చారు, పంచలోహ విగ్రహాలు ఇచ్చారు. నిత్యం కూడా దీనికి పాలాభిషేకం, సింధూరంతో అభిషేకాలు అన్నీ జరుగుతాయి. ఇవి వినాయకుడి గురువారం చేస్తాము. అలా నిత్యం అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం ఇక్కడ. అర్థమైందన్నా?
ఇక్కడ బోల్డెన్ కార్యక్రమాలు అవుతూ ఉంటాయి. వచ్చిన భక్తులు కూడా సాటిస్ఫాక్షన్గా వెళ్తారు. వచ్చింది ఏది వాళ్ళకి అవ్వలేదు, ఈరోజు ఆ భక్తుడు వచ్చాడంటే మళ్ళీ నెల రోజులు వేసారయ్యా నేను అనుకున్న పని నాకు అయ్యింది, ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళు పోయిన వాళ్ళు నాకు సర్టిఫికెట్ ఉండిపోయిన ఇక్కడ పూజకి వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వాడు పాస్ అయ్యి అయ్యా మేము పాస్ అయ్యాము, మాకు ఐఐటీలో ర్యాంకులు వచ్చాయి, ఇంజనీరింగ్ ర్యాంకులు వచ్చాయి అనుకున్న భక్తులు అందరికీ కూడా వస్తూ ఉంటాను అన్న. ఇది ఈ కోవిలతోలకు మహత్యం ఏంటంటే స్వయంగా ఆ స్వామి నిత్యము కూడా రాత్రి 11:30 అయ్యేసరికి ఎందుకు కట్టెలు వేసామంటే స్వామి ఇన్నాళ్ళు బయటకు వెళ్ళిపోయేవారు. ఆ తాళం ఎందుకు బంద్ చేశారంటే ఆ స్వామి ఆ దూరంట ఇప్పుడు తాళాలు వేసేయడం మాకు తెలియదు. ఒకరోజు రాత్రి స్వామి వెళ్ళిపోయి బయట కూర్చొని ఈ ప్రజలంతా రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు. ఆ రోజు నుంచి కట్టెల్లో కట్టి స్వామికి ఏమైతే రాత్రి లైట్లో ఆపేసి ఆయన పడుకున్నట్టు అంతా చేస్తున్నాం. చూడండి చూసారు వాళ్ళిద్దరు పడేది ప్రత్యేకమైన కూడా. మీరు ఎప్పుడు ఎవరైనా నార్మల్గా ఇంజనీరింగ్ చేస్తున్నాం ఫెయిల్ అయిపోతున్నాం అని వాళ్ళు అక్కడ ఖచ్చితంగా రండి. బాబా అబ్బాయి పట్టేది ఇలా గోల్లో వద్దండి వీడియో తీరా వీడియో ఆ అబ్బాయికి పెన్షన్ కానీ ఏట్లేదు. ఆయన హ్యాండిక్యాప్ నిత్యం కూడా భగవంతుని నమ్ముకొని వచ్చి ఇక్కడ మాటలో నేర్చుకున్నాం. అది చూసారా గైస్ అక్కడ హ్యాండిక్రాఫ్ట్, కానీ ఇక్కడ మనకి హ్యాండిక్రాఫ్ట్ అయినా సరే చూసారా గైస్ గుడి దేవుడిని నమ్ముకొని ఇక్కడికి వచ్చి మాటలు కూడా లైట్గా అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు. అండ్ ఈ గుడి కూడా మంచి ప్రత్యేకమైన గుడి. అండ్ వినాయకుడి స్వామి కూడా చూసారు గైస్ పాలరాతితోనే చేయబడింది. ఇక్కడ మన సరస్వతి దేవి గారు అయితే ఉన్నారు. కాకపోతే గేట్ వేస్తుంది. ఇప్పుడు మీకు లోపల కూడా ఒకసారి శివాలయంలోకి వెళ్ళి చూపిస్తాం. అండ్ సైడ్ చూసారు గైస్ మొత్తం ఫోటోలు అయితే ఉన్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానం అనుకో ఇది అంతనా అర్థమైందన్నా. శ్రీకాళహస్తి దేవస్థానం ఎలా ఉంటుందో అక్కడ రాహుకేతువులు సుబ్రహ్మణ్య సహిత రాహుకేతువులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నిత్యం ఆడన వచ్చి వాళ్ళు పూజలు గీజులు చేసుకోవచ్చు. ఎటువంటి దోషాలున్నా నివృత్తికి ఇక్కడ అంటే మన ఏరియాలో లేదు, అందరూ కూడా శ్రీకాళహస్తి వెళ్ళిపోవాలని ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి దీన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. దాతలే ఇది దాతలే దాతలనే మనకి తెలియదు నాన్న. 2 చెట్లు అంటే రావి చుట్టూ వేప చెట్టు దీన్ని కలిస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కళ్యాణం చేస్తారు ఇక్కడ. ఇది ఏంటంటే అంచేత ఇక్కడ రాహుకేతువులు శివుడిని నిర్మించాము. ఇదేమంటే రాహుకేతులు అటేపు ఉన్నారు ఇటేపు ఉన్నారు. స్వయంగా భూమిలో ఇచ్చిన విగ్రహాలు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చాలా ఫోటోలు అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంది. అండ్ అమ్మవారు అండ్ శివుడు మొత్తం చాలా మంది దేవుని ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ నంది శివుడు మల్లికార్జున స్వామి శ్రీకాళహస్తి మల్లికార్జున స్వామి. అండ్ ఇది బ్రహ్మలింగాల్లో ఒకటి కదా. మనకి ఇక్కడ నంది అండ్ మన శివుడు అక్కడే ఉన్నారు. ఇక్కడ చూసారా గైస్ ముందర ఉన్నారు. అండ్ ఈ చెట్టు కూడా ఎప్పుడు పుట్టి ఎప్పుడు వేసిందో కూడా తెలియదు అనమాట. సరే రాత్రి అయితే ఇక్కడ లైట్లతో అయితే బాగుంటది అనమాట. అండ్ నైట్ కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ లో అంటే దాతలు ఎవరు ఇస్తే దాన్ని మేము కాదనం. నూనె ఇవ్వచ్చు, అట్టలు బల్బులు ఇవ్వచ్చు, లైటింగ్ సెట్లు ఇవ్వచ్చు, డోర్ కట్టెలు ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా కూడా ఈ దేవాలయానికి మేము ఇచ్చాము. లేడు అలా వదిలేసిన కోవిల్ని కాబట్టి హిందూ ధర్మం చనిపోకుండా ఈ దేవాలయాన్ని అంత నాది కాదు ప్రజలు అర్థమైందన్నా. మరి
నాకు ఒకటే అంటే ఇక్కడ మీకు మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ మాత్రమే ఉన్నాయి, సక్సెస్ ఏం లేవన్నా, మీరు బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నాం ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళన్నా ఖచ్చితంగా ఒకసారి ఈ గుడికి వచ్చి అయితే విజిట్ చేయండి. అండ్ మీరు ఖచ్చితంగా పాస్ అవుతారని అయితే ఇక్కడ స్వామి గారు అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలామంది అయితే వచ్చారంట. అండ్ ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయి అలాంటివి అయితే ఏం లేవంట. అండ్ నేను చెప్పాను కదా గైస్, ఇక్కడ చూసారు గైస్, మనకి ఇక్కడ మొత్తం మొక్కల్లాగా అయితే ఉన్నాయి. అండ్ ఈ గుడి అయితే పోలీస్ వాళ్ళదంట, కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా వదిలేశారంట. ఇక్కడ మొత్తం అంతా దాతలే చూసుకుంటారంట, మన ప్రజలు ఇచ్చింది దాని మీద ఇది గుడి అయితే నడుస్తుందంట. మీరు ఇక్కడికి వచ్చి మీరైతే ఇక్కడికి రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీరైతే ఏదైనా తోచినంత డబ్బులు, లేకపోతే కటన్స్, లేకపోతే చెప్పినారు కదా ఏదైనా ఇవ్వచ్చు, నూనె గట్ట అంతా ఏదైనా ఇవ్వచ్చు అని అయితే స్వామి గారు పంతులు గారు చెప్తున్నారు. మీకు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్లో ఇది ఒకటి. మీరు శ్రీకాళహస్తి ఖచ్చితంగా మేము వెళ్ళలేము, అంత దూరం అయితే మీ బడ్జెట్ కాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. అండ్ మరి ఇక్కడ విజయనగరం ఆర్ఎంబి అని అడిగితే ఎవరైనా చెప్తారు, ఇదన్నమాట పోలీస్ బ్యారక్స్ అనమాట ఇది. అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ మీకు చెప్పిన సాయిబాబా టెంపుల్ అయితే ఒకసారి విజిట్ చేద్దాం. పోలీసు వాళ్ళు అండగా ఉన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, దేవాలయం కారిపోతున్నా కూడా పట్టించుకోవట్లేదు. దానికి లైవ్ వస్తుందా? పెడతావా? అది కాదు, దాని గురించి ఒకసారి చెప్పండి. కనిపిస్తుందా? చూసింది ఒకసారి మేము తొడవాలా? శ్రీ సాయి జ్యోతిష్యాలయం వాస్తులు జాతకాలు అంటే వాళ్ళ యొక్క మానవుడు తమ జీవితంలో అనేక కష్టాల్లో ఉంటాడు, దాన్ని ఏ విధంగా నిర్మూలించుకోవాలి, ఏ విధంగా చేస్తే ఆయన యొక్క ఇబ్బందులు తగ్గుతాయి, ఆ ఇబ్బందులు ఏ విధంగా చేయాలి, ఆయనకున్న లోపం ఏంటి, ఆయన ఎందుకు ఆ ఇబ్బంది పడుతున్నాడు అని భగవంతుడితో మాట్లాడి ఆ ఇబ్బందులు నేను వాళ్ళు తీరుస్తూ ఉంటాను. అది నా యొక్క నివృత్తి. నేను వాడు ఎంత ఇచ్చాడు ఏమీ అడగను. నా దగ్గరికి వచ్చిన భక్తులు కష్టాలతో ఉండకూడదు, వాడి కష్టాలు తొలగాలని చెప్పి నేను జ్యోతిషాలయం రన్ చేస్తాను. మన జీవితంలో నా కష్టాల్లో ఉంటాడు, అన్ని ఇందులో రాశాను. ఇక్కడ కావాలంటే మీకు ఇక్కడ ఫోన్ పే నెంబర్ కూడా ఇచ్చారు, అండ్ ఫోన్ పే నెంబర్ కూడా ఇచ్చారు. అండ్ మీ ఫోన్ నెంబర్ ఎస్పీ దిగువ ఆఫీసర్లు అందరూ కూడా చూసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప దీని గురించి ఎవరు పట్టించుకోరు. ఫోన్ అంతా కారిపోతుంది, సైడ్ అంటాను మీదకి మేదంతా కారిపోతుంది. అంతా వర్షం వస్తే ఇక్కడ గుడి ఇలా అవుతున్నా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు, జస్ట్ ఏదో కట్స్ వదిలేసారు అంతే. మరి దాంట్లో ఏంటంటే ఎవరు లేరంట, మరి పోలీసు వాళ్ళు దీని గురించి పట్టించుకోకపోతే మరి గుడి అయితే నడదు. అప్పుడే వర్షం వస్తే మాత్రం మొత్తం కారిపోతుందంట, చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఈ గుడికి. బాగలేదు
గుడి అయితే నీట్గా అయితే నడదు. అండ్ భక్తుల నుంచి వచ్చిన నార్మల్ సపోర్ట్ బట్టి ఇక్కడ ఈ గుడి అయితే నడుస్తుంది. పోలీసు వాళ్ళు కట్టి వెళ్ళిపోవడం తప్పించి దీని గురించి అయితే పట్టించుకోలేదంట. గుడి అయితే పరిస్థితి అయితే ఏం బాగాలేదు. నేను ఒకసారి నేను ఒక కొద్ది సంవత్సరం అయింది. వచ్చిన తర్వాత దేవాలయంలో స్వామి కట్టుకోవడానికి కూడా మంచి వెళ్ళాము. అటువంటి స్థాయిలో దేవాలయం ఉంది. మాకు తోచినట్టు మేము దేవాలయాన్ని ఈరోజు పూజ చేశాం. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఎటువంటి సహకారం లేదు. కట్టి చూపించారు. సంవత్సరం నుంచి కనీసం స్వామివారి పంచి కూడా ఏం లేదంట. ఇలాగైతే చాలా కష్టం ఈ గుడి నడ్డం. అండ్ పంతులు గారు మొత్తం వచ్చే పంతులు గారికి తోచినంత చేశారు. అండ్ ఎవరైనా ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ గుడికి వచ్చి మొత్తం ఏదో మీకు తోచినంత సాయం చేయండి. ఇదైనా మీకు కావాలంటే ఇక్కడ పంతులు గారిని కలాలంటే ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇదేంటంటే ఎస్పీ గారు దృష్టికి వెళ్ళి ఎస్పీ గారు దీన్ని పట్టించుకొని దేవాలయం ఎప్పుడు చేస్తారని మరి నేను వీడియో ముఖంగా తెలియకొచ్చుకుంటున్నాను. అన్ని పరిస్థితి బాగుపోయినా సరే ఇక్కడికి దేవుని అయితే నమ్ముకొని వచ్చారంట. ఇప్పుడు మాటలు కూడా లైట్ వస్తున్నాయంట. ఇలా క్లారిటీ అయితే లేకపోవడం మీకు లైట్ పడడం వల్ల మీకు అయితే క్లారిటీ కనబడట్లేదు. కానీ ఈ గుడి పరిస్థితి ఏం బాగలేదు. అప్పుడే అక్కడ చూసాను మొత్తం గోడ మొత్తం పడిపోతుంది. ఇలాగైతే గుడి పరిస్థితి అయితే బాగలేదు. ఇంక పంతులు కూడా వేడుకుంటున్నారు పోలీసు వాళ్ళని. ఇక్కడ మాకు చెప్తున్నారు గైస్ పంతులు గారు. ఇక్కడ పక్కనే పోలీస్ వారి స్కూల్ కూడా ఉంది. ఇంకా ఇది కాకుండా మనకి ఇక్కడ పార్క్ కూడా ఉంది. పక్కనే కూడా ఉంది. ఏం పట్టించుకోవట్లేదు అంటే పోలీసు వాళ్ళు. పాపం మన పంతులు గారు అయితే వేడుకుంటున్నారు ఏదో ఒకటి చూడండి, ఏదో చేయండి అని. మనకైతే ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి గైస్. నెంబర్ కూడా నార్మల్ నేను చెప్తాను. 8333021508 అనమాట. 09 అనమాట లాస్ట్లో. ఎవరో ఒకరు మీకు తోచినంత వచ్చి అయితే సాయం చేయండి. అండ్ పంతులు గారు కూడా ఇక్కడ చాలా బాధపడుతున్నారు. ఏరియా ఇక్కడ పిల్లలు కూడా వస్తున్నారు. రోడ్స్ కూడా ఇలా ఉన్నాయని పంతులు గారు అయితే బాధపడుతున్నారు. అందులోని చిన్నపిల్లలు గట్రా వెళ్తారు కదా, వెహికల్స్ మొత్తం చాలా స్పీడ్గా వస్తున్నాయి. అది మాత్రం కంట్రోల్ చేయమంటున్నారు. పక్కన పార్క్ ఉంది. దేన్ని బాగా మెయింటెనెన్స్ అయితే లేదా అంటున్నారు. మరి గుడి పరిస్థితి అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మన సాయిబాబా గుడికి అయితే వెళ్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ పంతులు గారు కూడా ఉన్నారంట. ఫస్ట్ పంతులు గారిని అయితే ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ పంతులు గారు ఇంకొకసారి చెప్పండి సార్. ఈ గుడి గురించి చెప్పేదా? మొట్టమొదటి కోవిల్లోని వినాయక చవితి చేసేవాళ్ళు. వినాయకుడి బొమ్మలు పెట్టి ఇక్కడ యూత్ అంతా కూడా కలిసి ఇక్కడ బొమ్మలు చేసి వినాయక చవితి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. కనకదుర్గ నవరాత్రులు కూడా ఇక్కడ ఎక్కువగా జరిపించాం. అలాగే శ్రీరామనవమి వేడుకగా అత్యంత వైభవంగా జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం కూడా వినాయక విగ్రహంగా పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మన పంతులు గారు నాగబంధం, శివుడు, అలాగే రావి చెట్టు ఇవన్నీ కూడా పెట్టి అభివృద్ధి పథంలో మనం వెళ్తున్నాం. కాబట్టి భక్తులందరూ సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడతారని మిమ్మల్ని అందరినీ కూడా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. అనేక ఆశీర్వచనం. గాయ్స్ ఇదైతే పార్క్ అనమాట. గుడి పక్కనే ఉంది. ఇప్పుడైతే మనం పార్క్ చూపిస్తాం మీకు. ఇక్కడ డైలీ పొద్దున్న క్రికెట్ ఆడతారు. ఇటుపక్క బ్యాల్స్ అంటే అప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆగస్ట్ 15 గట్టా వస్తే ఇక్కడ బాగా చేస్తారు. అక్కడ చూడండి ఆల్రెడీ చేస్తున్నారు కొన్ని. స్టార్ట్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ గట్టా ఉండేదన్నమాట. ఇక్కడ డీసీపీ ఇన్స్పెక్టర్స్ లాంటి వాళ్ళకి ఉంటారు. లోపలికి మనకి ఎంట్రీ లేదు. అండ్ అక్కడ మనకి ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అయితే పార్క్ కూడా ఉంది. ఇక్కడ పంతులు గుడి పరిస్థితి ఏం బాగాలేదు.
ఎవరో ఒకరు ప్లీజ్ ఒక్కలైనా వచ్చి దీనికి ఏదో ఒకటి అయితే తోచినంత సాయం అయితే చేయండి అని అయితే పంతులు గారు అయితే అడుగుతున్నారు. ఏదో ఒకటి అయితే మీకు తోచినంత అయితే చేయండి. పంతులు గారు కూడా ఇప్పుడు చూసారు కదా, ఇద్దరు పంతులు గారు దీని గురించి ఫుల్గా బాధపడుతున్నారు అనమాట. ఎవరో ఒకరు మీకు తోచినంత సాయం అయితే చేయండి. ఖచ్చితంగా మీరు వస్తారని నేను కోరుకుంటున్నాను. గైస్ ఇప్పుడు నెక్స్ట్ వీడియో అయితే మీకు ఇంకొక రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా వస్తుంది. ఈ వీడియో అయితే ఇప్పుడు వస్తుంది. అండ్ మీకు చెప్పాను కదా సాయిబాబా గుడి టెంపుల్ తీసుకురని, అది కూడా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను కానీ మీకైతే పెట్టను. అండ్ ఎందుకంటే నేనైతే పార్సల్ పెడదాం అనుకున్నాను. దీనికి వచ్చే పంతులు గారు కూడా చాలా వేడుకున్నాను అనమాట. అందుకే ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైందని ప్రస్తుతానికి అయితే నేను ఇది ఆపుతున్నాను. ఇప్పటికే పంతులు గారు ప్లీజ్ గైస్ ఒక్కలైనా కనీసం ఒక 10 మంది వరకైనా ఈ వీడియో తీసి గుడికి అయితే రావాలని నేను వేడుకుంటున్నాను.